విద్యుత్ అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. వృధా చేయడం రుగ్మత అంటున్న ఫర్హాన్ అహ్మద్ చంద్రశేఖర్ రెడ్డి. ఇంధన పొదుపు భవితకు భరోసా అన్నారు జేసీ ఫర్హాన్ అహ్మద్. ఏపీ ఎస్పీడీసీఎల్ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిలు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం నందు జిల్లా అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్నమయ్య జిల్లా జేసీ ఫర్హాన్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంధనం పొదుపు చేయాలంటూ నినాదాలు నిర్వహిస్తూ విద్యుత్ కార్యాలయం నుండి శివాలయం చౌక్ పోస్ట్ సర్కిల్ వరకు ఎస్ఎన్ కాలనీ మీదుగా నేతాజీ కూడలి వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా డిసెంబర్ 14 నుండి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వారోత్సవాలలో ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు ఇంధన వినియోగం, ఆదా ఎలా చేయాలనేది తెలుపుతామని పలు రకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ర్యాలీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చందా భాషా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ విజయ్ కుమార్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నరేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 14వ తారీఖు జాతీయ ఎనర్జీ కన్జర్వేషన్ డే. ఈరోజు అంటే విద్యుత్తుని పొదుపు చేయాలి, భావితరాలకి మనకు సమగ్రంగా విద్యుత్తును అందించాలంటే ఈ రోజు నుంచినే మనము దాన్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగా విద్యుత్ సేవ్ చేయాలంటే మనం ఏ విధంగా చేయాలి అనేది ఒక వారం రోజుల పాటు మేము విద్యుత్ పొదుపు వారోత్సవాలు అని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వారోత్సవాల్లో భాగంగా డిఫరెంట్ యాక్టివిటీస్ ఈరోజు బ్యానర్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మార్నింగ్. తర్వాత ఈరోజు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. సబ్సిక్వెంట్లీ చాలా ప్రోగ్రామ్స్ ఈ వారం రోజుల్లో ఎలక్ట్రీషియన్ కాంపిటీషను, ఎస్ఏ కాంపిటీషను, తర్వాత పెయింటింగ్ కాంపిటీషను, తర్వాత వచ్చి ఇంకా రైతుల్ని ఎన్లైటన్ చేయడము, ఎలాగా విద్యుత్తుని సేవ్ చేయాలి అనే మెథడ్స్ అన్ని వాళ్ళకి చేయడము, అలాగే గృహ వినియోగదారులకి, వాణిజ్య వినియోగదారులకు కూడా ఏ విధంగా విద్యుత్ ఆదా చేసుకోవాలి అనే మెథడ్స్ అన్నీ చేయడానికి మేము కొన్ని పాంప్లెట్స్ కానీ, పోస్టర్స్ అవన్నీ ప్రింటింగ్ చేయడం జరిగింది. అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. విద్యుత్ పొదుపు అనేది సామాజిక బాధ్యత. ఈ విద్యుత్ పొదుపు చేయడం వల్ల ఇళ్లల్లో బిల్స్ సేవ్ అవడమే కాకుండా ఎటువంటి కన్జ్యూమర్కైనా కూడా మనం ప్రాపర్గా విద్యుత్ సప్లై చేయడానికి వీలు కలుగుతుంది. అలాగే విద్యుత్ వృధా చేయడం అనేది ఒక సామాజిక రుగ్మత. దాంట్లో నుంచి ఎలాగ బయటపడాలి, మనము సేవ్ చేసుకుంటే తప్ప ఫ్యూచర్ జనరేషన్స్కి మనకు విద్యుత్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఒక రైతు కానీ ఎవరైనా కూడా రేపు మంచి పంటలు పెట్టుకొని మంచి విద్యుత్తుతో పంటలు పండించాలి అంటే మనం ఈరోజు సేవ్ చేయక తప్పదు. ఎందుకంటే విద్యుత్ అనేది చాలా ప్రీషియస్ థింగ్. మీకు తెలుసు, ఈ మనకు ఈ న్యాచురల్గా వచ్చేటటువంటి కలామిటీస్ వల్ల, అంటే వర్షాలు పడకపోవడము, రిజర్వాయర్స్లో నీళ్లు లేకపోవడం వల్ల, ఎంత వాటర్ లేకపోవడం వల్ల ఎంత విద్యుత్ స్కార్సిటీ వస్తుంది అనేది మనం రీసెంట్ డేస్లో చూస్తున్నాం. వీటి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మనం విద్యుత్ అనేది ఆదా చేయాలి. ఈ ఆదా ఎలా చేయాలి అనే దాన్ని అందరూ కన్జ్యూమర్లకి ఎన్లైటన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో కూడా జరుగుతుంది. ఇది జాతీయ ఉత్సవం. ఇది దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసేందుకు మీడియా మిత్రులకి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నాము. గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు కూడా సార్ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే డిస్కామ్ మేనేజ్మెంట్, డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్, స్టేట్ ఆఫీసర్స్ కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేదానికి ఫెసిలిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ రెడ్డి నుండి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఏపీఎస్పీడీసీఎల్ అన్నమయ్య. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్,
కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.